హలో గైస్, వెల్కమ్ టు ఎనిమీ రాజా. ముందుగానే ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఇంకా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోని మొదలు పెడదాం, లెట్స్ గో. లాస్ట్ ఎపిసోడ్ లో మనం చూసాం క్యాంగ్ అక్కడ ఉన్న వాళ్ళని చంపేసి మిస్టర్ సంగ్ ఇంకా జూహీ పైన అటాక్ చేసేస్తాడు. ఇంకా అప్పుడే జిన్వు సరైన సమయంలో వచ్చేసి తన పూర్తి శక్తిని యూజ్ చేసి క్యాంగ్ ని చంపేస్తాడు. దాని తర్వాత ఇంకా ఆ డంజన్ క్లోజ్ అయిన తర్వాత అక్కడ వూ ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చేస్తాడు. కానీ మిస్టర్ సంగ్ ముందుకొచ్చి జిన్వు సీక్రెట్ ని దాచేస్తారు. ఇంకా దాని తర్వాత మనం చూస్తాం ఇటువైపు జూహీ ఇంకా జిన్వు ఒక పార్క్ లో ఉంటారు. అప్పుడు జూహీ అంటుంది, నువ్వు నిజంగానే చాలా మారిపోయావు జిన్వు, కానీ నన్ను చూడు, నేను ఇంకా అక్కడే అలాగే ఉన్నాను. అప్పుడు జిన్వు అంటాడు, ఇప్పుడు వరకు చాలా అయిపోయింది, ఇంకా ప్రతి ఒక్కరి ఎక్స్పీరియన్స్ వేరే వేరేగా ఉంటుంది. నువ్వు నిజం చెప్పావు. ఇంకా నాకు తెలిసి నేను హంటర్ అవ్వాలంటే భయపడుతున్నాను అనుకుంటా. నేను చాలా ప్రయత్నించాను ఒక మంచి హంటర్ లాగా మారడానికి, కానీ దాని వల్ల ఎలాంటి ప్రయోజనం నాకు కనపడలేదు. నా ర్యాంకును బట్టి ఏ బి లేకపోతే మినిమం సి ర్యాంక్ లో అయినా వర్క్ చేయాలి, కానీ నేను ఈ ర్యాంక్ డంజన్ లోనే వెళ్తా ఉంటాను. కానీ నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగైనా సరే నేను నిన్ను కలుసుకున్నా కదా, ఇంకా నేను నీకు చాలా సార్లు హీల్ కూడా చేశా కదా. ఫస్ట్ అయితే నాకు బాగా కోపం వచ్చేది, నువ్వు అసలు ఎందుకు అంత తొందరగా ఇంజూర్ అవుతావని. కానీ నువ్వు ఎలాగైనా అక్కడి నుంచి బయటపడేవాడివి. ఇంకా మనం ఒక ప్రామిస్ చేసాం, గుర్తుందా? అందుకే ఇంకా ఇది నువ్వు తీసుకో. ఇంకా నేను హంటర్ జాబ్ నుంచి రిటైర్ అవుతున్నా. ఇంకా నా పేరెంట్స్ దగ్గరికి నేను మళ్ళీ వెళ్ళిపోతున్నా. ఇంకా ఎప్పుడైనా నువ్వు మా ఇంటి దగ్గరికి వస్తే నువ్వు నాకు తప్పనిసరిగా ఒక కాల్ చేయి. మనం ఇద్దరం కలిసి ఎక్కడైనా షాపింగ్ కి వెళ్దాం, సరేనా? ఇంకా జూహీ తనని గుడ్ బై చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు జిన్వు చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకుంటాడు. తను చెప్తాడు, నాకు అస్సలు నమ్మశక్యంగా లేదు, నీలాంటి ఈ ర్యాంక్ హంటర్ క్యాంగ్ లాంటి బి ర్యాంక్ హంటర్ ని ఓడించాడా. నిన్ను మేము రీఅవేకనింగ్ టెస్ట్ చేసేసాము, కానీ నువ్వు ఇక్కడ ఎక్కువ రోజులు బతకాలనుకుంటే కాస్త జాగ్రత్త. అప్పుడు జిన్వు అంటాడు, అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? లాస్ట్ డంజన్ నుంచి నువ్వు ఇంకా యో మాత్రమే బయటకు వచ్చారు. ఇంకా అక్కడ చనిపోయిన డాన్సుక్ వాళ్ళ తమ్ముడు తప్పనిసరిగా మీ ఇద్దరి కోసం వస్తాడు. అరే రే, ఆ ఎస్ ర్యాంక్ హంటర్ ఇప్పుడు నా వెనకాల పడ్డాడా? అవును, వాడికి అక్కడ ఏం జరిగిందో ఏం పట్టదు. వాడు అక్కడి నుంచి బయటపడిన వాళ్ళని మాత్రమే వెతుకుతున్నాడు, ఎందుకంటే వాడు వాళ్ళ అన్నయ్య రివెంజ్ తీసుకోవాలని. ఎస్ ర్యాంక్ హంటర్ దగ్గర ఎంత పవర్ ఉంటుందంటే వాళ్ళు ఎలాంటి లాని పట్టించుకోరు. ఏ కంట్రీనైనా ధ్వంసం చేసే శక్తి వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళకి తిక్కరేగితే వాళ్ళు మాన్స్టర్ల కన్నా మృగాల్లాగా పనిచేస్తారు. అందుకే నా మాట విని నువ్వు నీ ఫ్యామిలీని తీసుకుని ఈ దేశాన్ని వదిలేసి పారిపో. అప్పుడు జిన్వు ఆలోచిస్తాడు, నేను ఆ ఎస్ ర్యాంక్ హంటర్ అంతు తేల్చాలంటే ఇంకా బలవంతంగా మారాలి, లేకపోతే నేను వాడి చేతుల్లో చావాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ డే జిన్వు ఇంకా యో ఒక డంజన్ గేట్ దగ్గరికి వచ్చేస్తారు. అక్కడ జిన్వు వాళ్ళ టీం ని చూసి చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు యో అంటాడు, నేను ఇక్కడ ఎలాంటి వ్యక్తుల్ని ఎంచుకున్నానంటే వాళ్ళు హంటర్లైనా కానీ వాళ్ళ ఏదో ఒక రీజన్ వల్ల వాళ్ళు పని చేయలేకపోతున్నారు, లేకపోతే ఎవరు వాళ్ళని పనిలో తీసుకోవటం లేదు. నాకు తెలిసి మనకి ఇదే చాలా బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే మనకి సి ర్యాంక్ గేట్ కోసం మినిమం 8 మెంబర్స్ కావాలి కదా. అప్పుడు జిన్వు అంటాడు, ఒక్క నిమిషం ఆగు, ఇక్కడికి నువ్వు ఒక చిన్న పిల్లని కూడా తీసుకువచ్చావా? అప్పుడు యో అంటాడు, మీ దగ్గర పవర్ ఉంటే ఒక మైనర్ ని కూడా మీరు డంజన్ లో తీసుకువెళ్తే ఎవరు పట్టించుకోరు. అప్పుడు హాన్ అంటుంది, నేను ఏదో చిన్న పిల్లని కాదు, నేను ఒక క్వాలిఫైడ్ హంటర్ ని. అప్పుడు జిన్వు అంటాడు, కానీ నువ్వు ఒక హై స్కూల్లో చదువుతున్నావు కదా, నీ దగ్గర హంటర్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా ఏంటి? అప్పుడు తను అంటుంది, లేదు. అప్పుడు జిన్వు అంటాడు, నువ్వు ఒక ఈ ర్యాంకరా ఏంటి? అప్పుడు తను అంటుంది, అవన్నీ ఎందుకు, ఇప్పుడు మనం డంజన్ లోకి వెళ్దాం పదండి. అప్పుడు జిన్వు అంటాడు, మీరందరూ ఈ డంజన్ లోపలికి వెళ్ళడానికి రాలేదు, ఇక్కడే ఉండండి, నేను ఇంకా యో మాత్రమే ఈ డంజన్ మొత్తాన్ని క్లియర్ చేసేది, ఆ విషయం గుర్తుంచుకోండి. అప్పుడు అక్కడ ఒక కుర్రాడు అంటాడు, నిజంగానా? మీ ఇద్దరు మాత్రమే అక్కడ డంజన్ ని క్లియర్ చేయగలరా ఏంటి? ఇంకా బయట ఉండడానికి మాకు 3 మిలియన్ రూపాయలు ఇస్తారా? అప్పుడు యో అంటాడు, అవును, మీకు మొత్తం సూట్ వేసుకుని వచ్చేస్తాడు. ఇప్పుడు జిన్వు తనని కింద పడేసి అంటాడు, అరే ఏంట్రా ఇది, ముందు ఈ సూట్ ని తీసేసి వచ్చే. ఇంకా డంజన్ లో వెళ్తా జిన్వు అంటాడు, నీ ముఖానికి ఆ హెల్మెట్ సెట్ కాలేదబ్బాయి. అప్పుడు యో అంటాడు, మచ్చా ఈ ఒకదాన్ని వదిలేవా ప్లీజ్. ఇంకా వాళ్ళిద్దరు ఆ డంజన్ లోకి వెళ్ళిపోతారు. ఇంకా అప్పుడు ఒక వ్యక్తి అంటాడు, ఏంటి వీళ్ళు నిజంగానే ఈ డంజన్ ని క్లియర్ చేస్తారా? అప్పుడు వేరే వ్యక్తి అంటాడు, మనం వాళ్ళకి ముందే చెప్పాం కదా, అయినా వాళ్ళు వినట్లేదు, అయినా మనకేంది, మన డబ్బు మనకు ముందే ఇచ్చేసారు వాళ్ళు, ఇంకా మనకెందుకు టెన్షన్. ఇంకా వేరే వ్యక్తి అంటాడు, ఒక డి ర్యాంక్ ఇంకా ఈ ర్యాంక్ హంటర్ ఒక సి ర్యాంక్ డంజన్ నే క్లోజ్ చేస్తారా? అబ్బా వీళ్ళు నిజంగా పిచ్చోళ్లే. అప్పుడు
వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు. ఒక మొత్తం టీం ఒక డంజన్ ని క్లియర్ చేయాలంటే మొత్తం 2 గంటలు పడిద్ది. ఇప్పుడు వీళ్ళు వెళ్లి కేవలం 1 గంట మాత్రమే అయింది. ఇంకా సేపు మనం వెయిట్ చేద్దాంలే. అప్పుడే అయ్యో అక్కడ పరిగెత్తుకుంటా బయటకు వచ్చేస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, అయితే వీళ్ళు భయపడి బయటకు వచ్చేసారనమాట. ఏదో ఒకటి వీళ్ళు ప్రాణాలతో ఉన్నారు చాలు. అప్పుడు వాళ్ళలో ఒక వ్యక్తి అంటాడు, వాళ్ళు భయపడి బయటకు రాలేదు, చూడండి అక్కడ గేట్ క్లోజ్ అయిపోయింది, అంటే వాళ్ళు నిజంగానే వాళ్ళు బాస్ ని చంపేశారు. అప్పుడు వాళ్ళందరూ అక్కడ షాక్ అయిపోతారు. కానీ వాళ్ళకి అక్కడ ఏమీ అసలు అర్థం కాదు. ఇంకా మనం చూస్తాం జిన్వు ఆ మాన్స్టర్ ని చంపుతూ తన లెవెల్ ని పెంచుకుంటా ఉంటాడు. ఇంకా వాళ్ళు అలాగే నెక్స్ట్ డే కూడా వేరే గేట్ లోకి వెళ్ళిపోతారు. అక్కడ జిన్వు లెవెల్ చాలా తొందరగా పెరుగుతా ఉంటుంది. ఇంకా అక్కడ మన జిన్వు తన కొత్త టెక్నిక్ ని యూజ్ చేసి అక్కడ మాన్స్టర్ ని చిటికలో చంపేస్తా ఉంటాడు. అప్పుడు యో ఆలోచిస్తాడు, ఇంత సమయం నుంచి తను చాలా అద్భుతంగా ఉంది, దీన్ని దక్కించుకోవడం నాకు నచ్చలేదు, కానీ ఇది నిజంగానే చాలా పవర్ఫుల్ స్కిల్. ఇంకా అప్పుడే మనం చూస్తాం జిన్వు డాష్ స్కిల్ కూడా లెవెల్ అప్ అయిపోతుంది. ఇంకా తనకి కొత్త కొత్త స్కిల్స్ కూడా అన్లాక్ అవుతాయి. ఇంకా అప్పటి నుంచి జిన్వు ఒక గుద్దు గుద్దితే మాన్స్టర్ కి పగిలిపోతుంది. ఇంకా ఆ గేట్ లో ఉన్న మాన్స్టర్ ని చంపేసి జిన్వు ఆలోచిస్తాడు, నా దగ్గర చాలా స్కిల్స్ వచ్చాయి, కానీ నా దగ్గర ఈ స్కిల్స్ ని ఎక్కువసేపు వాడే అంత మ్యాజిక్ నా దగ్గర ఇంకా రాలేదు. అంటే నేను నా ఇంటెలెక్ట్ స్కిల్ ని అప్గ్రేడ్ చేయాలనుకుంటా. ఇంకా నేను ఇన్ని స్కిల్స్ సాధించానంటే నేను ఇప్పుడు డీమన్ క్యాసిల్ కి వెళ్లే సమయం వచ్చిందా ఏంటి? కానీ ఒక్క క్షణం ఆగాలి. నేను ఇప్పుడు బి ఇంకా ఏ ర్యాంక్ మధ్యలో ఉన్నాను. ఇప్పుడు నేను ఆ డీమన్ క్యాసిల్ లో వెళ్లే రిస్క్ నేను ఇప్పుడే తీసుకోలేను. అప్పుడే తనకి ఒక నోటిఫికేషన్ వస్తుంది. దానిలో ఉంటుంది ప్లేయర్ ఒక రిక్వైర్డ్ లెవెల్ వరకు చేరుకున్నాడని. దాని వల్ల తనకి ఒక జాబ్ చేంజ్ క్వెస్ట్ దక్కుతుంది. ఇంకా ఇటువైపు వైట్ టైగర్ గిల్డ్ లో అక్కడ మేనేజర్ కి ఒక ఎంప్లాయీ అక్కడ సి ర్యాంక్ గేట్స్ సేల్ అయిన విషయాన్ని తనకి చెప్తాడు. అప్పుడు ఆ మేనేజర్ అంటాడు, అసలు వాడు ఎవడరా 150 మిలియన్ ఇచ్చేసి ఆ సి ర్యాంక్ గేట్లన్నీ కొనేశాడు. అప్పుడు ఆ ఎంప్లాయీ అంటాడు, ఒక కొత్త స్ట్రైక్ టీం వచ్చింది సార్, వాళ్ళు మార్కెట్ ప్రైస్ కన్నా డబ్బులు ఇచ్చేసి ఆ సి ర్యాంక్ డజన్లు కొనేస్తా ఉన్నారు. ఇంకా వాళ్ళ లీడర్ యో జిన్వు అంట సార్. యో జిన్వునా? వాడెవడో నేను ఎప్పుడు వినలేదే సార్. వాళ్ళు యోజిన్ కన్స్ట్రక్షన్ వాళ్ళ రెండో అబ్బాయి అంట సార్. అప్పుడు ఆ మేనేజర్ అంటాడు, అవునా, ఒక బాగా సౌండ్ పార్టీ వాళ్ళ అబ్బాయి డంజన్ గేమ్ ఆడుతున్నారు ఏంటి? కానీ ఒక్క నిమిషం ఆగు, డబుల్ డంజన్ లో దొరికిన వ్యక్తి అతనే కదా? అంటే అక్కడ ఏదో తేడాగా ఉందన్నమాట. ఇంకా ఇటువైపు జిన్వు ఇంకా యో అక్కడ వేరే గేట్ ని కూడా క్లోజ్ చేసేసి వచ్చేస్తారు. ఇంకా ఇటువైపు ఆ ఎంప్లాయీ మేనేజర్ తో అంటాడు, అంటే తను రీఅవేకిన్ అయ్యాడంటారా? అయినా మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందండి? ఫస్ట్ విషయం అయితే జిన్వు 3 భయంకరమైన డంజన్ లో చిక్కాడు. ఇంకా తను ప్రతిసారి ప్రాణాలతో బయటపడతా ఉన్నాడు. ముందైతే డబుల్ డంజన్, ఇంకా రెండోది డాన్సుక్ వాళ్ళ టీమ్ డంజన్, మూడోది క్యాంగ్ వెళ్ళిన డంజన్. ఇంకా అక్కడ క్యాంగ్ కూడా చనిపోయాడు. ఇంకా ప్రతిసారి అక్కడ చాలా మంది ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. కానీ వాడు ఎలాగైనా ప్రాణాలతో బయటకు వస్తానే ఉన్నాడు. అంటే దాని అర్థం ఒకటే, వాడు పక్కాగా రీఅవేకిన్ అయ్యే ఉంటాడు. అదంతా సరే సార్, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? అప్పుడు తను అంటాడు, ఒరే నీకు ఎవర్రా జాబ్ ఇచ్చింది? నీకు ఇంకా అర్థం కాలేదా? మనం వాడిని మన టీమ్ లో చేర్చుకోవడానికి వెళ్తున్నావురా. ఇంకా వాళ్ళు జిన్వు ఉన్న గేట్ దగ్గరికి వచ్చేస్తారు. ఇంకా అక్కడ వాళ్ళందరినీ రెస్ట్ తీసుకుంటా చూసి షాక్ అయిపోతారు. అప్పుడు హాన్ అంటుంది, మీరు ఇక్కడ రావడం మంచిది కాదు, ఇది ఒక డేంజరస్ ప్లేస్. అప్పుడు తను అంటాడు, నన్ను క్షమించు, నేను హంటర్స్ ని చూసి చాలా ఎక్సైట్మెంట్ అయిపోయా, అందుకే ఇక్కడికి వచ్చేసాను. ఇది ఒక గేట్ కదా, ఇంత దగ్గరగా మీరు ఉన్నారంటే మీకు డేంజర్ గా లేదా? అప్పుడు తను అంటుంది, నేను చిన్న పిల్లని కాదు, నేను ఒక హంటర్ ని. అప్పుడు వాళ్ళు అంటారు, ఏంటి నువ్వు స్ట్రైక్ టీమ్ ఒక మెంబరా? అప్పుడు హాన్ ఒప్పుకుంటుంది. కానీ అప్పుడు మేనేజర్ అనుకుంటాడు, అంటే వీళ్ళని ఇక్కడ వదిలేసి జిన్ను ఒక్కడే లోపలికి వెళ్ళాడా? అంటే ఈసారి నాకు పెద్ద సొరచాపే దొరికిందనమాట. ఇంకా అప్పుడు వాళ్ళిద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా దాని తర్వాత జిన్ను అక్కడ డంజన్ ని క్లియర్ చేసి బయటకు వచ్చేస్తాడు. అప్పుడు జిన్వు యోతో అంటాడు, రేపు మన స్కెడ్యూల్ ఏంటి అసలు? ఎందుకంటే నాకు రేపు చిన్న పని ఉంది, అందుకే నేను రేపు లీవ్ తీసుకోవాలనుకుంటున్నా. అప్పుడు యో అంటాడు, నేను నార్మల్ గానే రేపు కొన్ని గేట్స్ ని రిజర్వ్ చేసేసాను, నేను దాన్ని క్యాన్సిల్ చేసేయమంటారా? అప్పుడు జిన్వు అంటాడు, లేదు అలా చేస్తే మనకి చాలా డబ్బులు లాస్ అవుతాయి. అప్పుడు యో అంటాడు, నేను 2 రోజుల వరకు దాన్ని హోల్డ్ చేయగలను. అప్పుడు జిన్వు అంటాడు, అలాగైతే నువ్వు దాన్ని హోల్డ్ చేసి ఉంచు. కానీ అక్కడ ఆ మేనేజర్ దాక్కుని వాళ్ళ విషయాలన్నీ వినేస్తాడు. ఇంకా ఇటువైపు ఎస్ ర్యాంకర్ చోయ్ కి ఒక పీడకలు వస్తా ఉంటుంది. అక్కడ తను జీజు ఐలాండ్ లో మాస్టర్ ని చూసి చాలా కంగారు పడతా ఉంటాడు. ఇంకా తను ఒక ప్లాన్ ని చూస్తాడు. అక్కడ మళ్ళీ జీజు ఐలాండ్ పైన అటాక్ చేసే మిషన్ ఉంటుంది. ఇంకా ఇటువైపు సాయంత్రం ఆ మేనేజర్ జిన్వుని కలవడానికి వచ్చేస్తాడు. ఇంకా ఆ మేనేజర్ తనని ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. ఇంకా జిన్వుతో అంటాడు, వైట్ టైగర్ గిల్డ్ గురించి మీరు వినే ఉంటారు, ఈ కంట్రీలోనే వన్ ఆఫ్ ది టాప్ గిల్డ్ అది. ఇంకా మేము మంచి టాలెంట్ ని వెతుకుతా ఉన్నాము సార్. పాయింట్ కి రావాలంటే నేను మిమ్మల్ని మా టీమ్ లో జాయిన్ అవ్వాలని ఇక్కడికి వచ్చానండి. ఇంకా మేము యోజిన్ కన్స్ట్రక్షన్
కన్స్ట్రక్షన్స్ కన్నా మీకు డబుల్ డబ్బునిస్తాం సార్, మీకు ఏది కావాలన్నా చెప్పండి, మేము అది కూడా చేసేస్తాం. ఇంకా ఆలోచిస్తాడు, నేను ఇప్పుడు ఇచ్చిన ఆఫర్ వాడు ఎప్పుడు కాదనలేడు, ఎందుకంటే ఒక ఈ ర్యాంక్ హంటర్ కి అది చాలా ఎక్కువ. అప్పుడు జిన్వు అంటాడు, నువ్వు నాకు ఒక విషయం చెప్పగలవా, మీ హెడ్ క్వార్టర్ వాల్యూ ఎంత? అప్పుడు తను అంటాడు, నాకు తెలిసి 50 బిలియన్ ఉంటుందండి. ఎందుకు? అప్పుడు జిన్వు అంటాడు, అంటే దాని అర్థం మీరు నాకు ఆ హెడ్ క్వార్టర్ ఇచ్చేస్తారా? అప్పుడు ఆ మేనేజర్ అంటాడు, ఏంటి నాకు అర్థం కాలేదు. ఇంకా అప్పుడు జిన్వు తన కాంట్రాక్ట్ గురించి చెప్తాడు. ఆ కాంట్రాక్ట్ విన్న ఆ మేనేజర్ అప్పుడు తను అక్కడ షాక్ అయిపోతాడు. ఏంటి వాళ్ళు నిజంగా మీకు 30 బిలియన్ ఇస్తున్నారా? జిన్వు అంటాడు, ఇది యోజిన్ కన్స్ట్రక్షన్స్ నాకు ఇచ్చిన కాంట్రాక్ట్, ఇది మీరు నాకు డబుల్ ఇస్తారంటున్నారు కదా, అంటే దాని అర్థం ఆ 50 బిలియన్ గిల్డ్నే నాకు ఇచ్చేయాలి మీరు. ఒకవేళ మీకు నా మీద డౌట్ గా ఉంటే నా కాంట్రాక్ట్ ని మీరు చదవచ్చు. నేను మీ మాట నమ్ముతున్నా సార్, కానీ ఇలాంటి ఆఫర్ నేను నా సూపర్వైజర్ ని మాట్లాడకుండా ఇవ్వలేను. అయితే మీతో మాట్లాడడం వేస్ట్. ఇంకా అక్కడ జిన్వు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు మేనేజర్ అనుకుంటాడు, నేను కాస్త తొందరపడ్డాను, ముందు నేను ఆ కాంట్రాక్ట్ గురించి తెలుసుకోవాల్సింది. అప్పుడు జిన్వు తనతో అడుగుతాడు, నీకు నా గురించి ఎలా తెలిసిందో నువ్వు నాకు చెప్పగలవా? నువ్వు నన్ను సీక్రెట్ గా అబ్జర్వ్ చేస్తున్నావా ఏంటి? ఇంకా ఎలాగైతే మేనేజర్ తన వైపు తిరుగుతాడో అక్కడ జిన్వు మాయమైపోయి ఉంటాడు. అప్పుడు ఆ మేనేజర్ అనుకుంటాడు, ఇదొక స్టెల్త్ స్కిల్ కదా, అంటే దీనివల్లేనా యోజిన్ కన్స్ట్రక్షన్స్ తనకి అంత డబ్బునిస్తున్నారు. అప్పుడు ఆ మేనేజర్ అంటాడు, నన్ను క్షమించండి, నేను మీ పైన సీక్రెట్ గా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తా ఉన్నాను, కానీ నేను మీకు ఎలాంటి ఆపదని తీసుకురావాలనుకోలేదు. మేము కొత్తగా వచ్చిన వాళ్ళకి డంజన్స్ లో పంపిద్దాం అనుకున్నాము, కానీ ఆ డంజన్ ని ముందుగానే ఎవరో కొనేశారంట. అలా మీ గురించి మాకు తెలిసింది. అసలు నా గురించి ఇంకా ఎవరెవరికి తెలుసు? కేవలం నేను ఇంకా నా ఫ్రెండ్ కి మాత్రమే తెలుసు సార్. అప్పుడు జిన్వు అంటాడు, నా గురించి నేను ఇప్పుడే బయటకి చెప్పుకోవాలనుకోవటం లేదు. ఇంకా బయటకి తెలిసిందా నా మొదటి టార్గెట్ మీ ఇద్దరే అవుతారు, జాగ్రత్త. నేను నా ప్రాణాల్ని అంత సులువుగా వేస్ట్ చేసుకోలేను సార్, ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచుతానండి, నన్ను వదిలేయండి. ఇంకా అప్పుడు జిన్వు తన ముందుకి వచ్చేస్తాడు. ఇంకా అంటాడు, అసలు ఇదంతా ఆ సి ర్యాంక్ గేట్ ని కొనేయడం వల్లే ఇదంతా జరిగింది కదా, అయినా మనకి ఈ సి ర్యాంక్ డంజన్లు అన్ని అంత ఇంపార్టెంట్ ఏం కాదు. అయితే సరే, నేను మీతో ఒక డీల్ చేస్తా. అయితే ఇప్పుడే నేను మీకు 3 సి ర్యాంక్ గేట్లు అమ్మేస్తా, దానివల్ల మీకు ట్రైనింగ్ చేపించడానికి డంజన్లు రెడీగా ఉంటాయి. సరే, అయితే మీరు వాటిని మాకు ఎంతకు అమ్మాలనుకుంటున్నారు? అప్పుడు జిన్వు అంటాడు, ఒక గేట్ కి నేను 300 మిలియన్ అడుగుతున్నా. అప్పుడు తను అంటాడు, ఒక మంచి రోజే మాకు ఒక్కసారికి ఒక్క డంజన్ లో 2 మిలియన్ గల మానా క్రిస్టల్ మాత్రమే దొరుకుతాయి, అందువల్ల మీరు మీ ప్రైజ్ ని కాస్త 200 మిలియన్ కి చేయగలరా ప్లీజ్? ఇంకా జిన్వు ఆ డీల్ ని ఒప్పుకుంటాడు. ఇంకా అంటాడు, అయితే 3 సి ర్యాంక్ గేట్స్ 600 మిలియన్ కి, డీల్ డన్. ఇంకా రేపటి వరకు డబ్బుని పంపించేయండి. ఇంకా నా కోసం మీరు ఒకసారి మీ కళ్ళను మూసుకొని మీ ముఖాన్ని తెరవగలరా? ఇంకా అప్పుడు జిన్వు తన నోట్లో హీలింగ్ పోషన్ ని వేసేస్తాడు. తన కట్టు కూడా క్యూర్ అయిపోతుంది. ఇప్పుడు ఆ మేనేజర్ అంటాడు, మీరు నాకు ఇదంతా చూపించారంటే నా పైన మీకు నమ్మకం కలిగిందనుకోవచ్చా? నేను ఈ విషయాన్ని నువ్వు సీక్రెట్ గా ఉంచినంత వరకు నువ్వు అలా అనుకోవచ్చు. ఇంకా జిన్వు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా మేనేజర్ వాళ్ళ ఎంప్లాయీ అక్కడ ఏం జరిగిందో అడుగుతాడు. ఇంకా నెక్స్ట్ డే యో తనకి ఫోన్ చేసి అడుగుతాడు, బాస్ మనకి 600 మిలియన్ వచ్చేసాయి, అసలు ఇంత మంచి ప్రైజ్ కి మీరు ఈ డంజన్ ని అసలు ఎలా అమ్మేశారు, ఇంకా ఎవరికి అమ్మారు సార్? అప్పుడు జిన్వు అంటాడు, ఈ విషయాన్ని నువ్వు కాస్త సీక్రెట్ గానే ఉంచబ్బాయ్. ఇంకా నెక్స్ట్ డే ఆ మేనేజర్ కి తెలుస్తుంది, అక్కడ ఇంకొన్ని సి ర్యాంక్ డంజన్ గేట్స్ బయటపడ్డాయి. ఇంకా వాటి ప్రైస్ చాలా తక్కువగా వస్తుంది, ఇంకా అవి కూడా చాలా తక్కువలో దొరుకుతున్నాయి. అప్పుడు ఆ మేనేజర్ అంటాడు, నేను తనని నా టీమ్ లో కూడా చేర్చుకోలేకపోయాను, ఇంకా నేను ఒక యదవని కూడా అయ్యానే. అప్పుడు తనకి జిన్వు దగ్గర నుంచి ఒక మెసేజ్ వస్తుంది. దానిలో ఉంటుంది, నువ్వు నా పైన ఇన్వెస్టిగేషన్ చేసినందుకు ఇదొక టిట్ ఫర్ టాట్. అప్పుడు ఆ మేనేజర్ అనుకుంటాడు, వామ్మో వీడొక మాస్టర్ మైండ్ రా బాబు, వీడితో పెట్టుకుంటే మనకి బాగా బొక్కపడేలాగుంది. తన కాంటాక్ట్ నా దగ్గర దక్కింది, ఇప్పటికే చాలేరా బాబు. ఇంకా ఇటువైపు మన జిన్వు ఒక సూపర్ కార్ లో తన నెక్స్ట్ జాబ్ చేంజ్ క్వెస్ట్ దగ్గరికి వెళ్తా ఉంటాడు. ఇంకా దీంతోనే ఈ ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది. ఇంకా దీని నెక్స్ట్ పార్ట్ మీ స్క్రీన్ పైన వస్తూ ఉంటుంది.